ముందుగా ప్రభునందు ప్రియమైనటువంటి క్రైస్తవ సంగమా, దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు మంచి అవకాశాన్ని ఇచ్చి ఉన్నారు. ఈ సియోను గాస్పల్ టీవీ తరపున మీ అందరికీ కూడా కూడి వచ్చిన సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం మనం చూసినట్లయితే బైబిల్లో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో దేవుని వాక్యము చాలా చక్కగా మనకు వివరించబడుచు ఉన్నది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. దేవుడు మనలను, మన క్రైస్తవ సంఘాలను ఈ ప్రపంచానికి కూడా దేవుని సువార్త, ఏదైతే యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడిగా మన కొరకు ఈ లోకంలో ఉన్నారో ఆయనను గురించి, ఆయన యొక్క సువార్త గురించి, మన యొక్క అంతిమ యాత్ర ఏదైతే ఉన్నదో పరలోకానికి ఎత్తబడాలి అనే దాని గురించి ప్రతి ఒక్కరికి కూడా దేవుని వార్త, దేవుని సువార్త ప్రకటించబడాలి. సర్వ సృష్టికి దేవుని వాక్యం ప్రకటింపబడాలి. అయితే ఈ ఏదైతే మీడియా కానీ సోషల్ టీవీలు ఉన్నాయో కొన్ని దేవుని వాక్యాలని చాలా చక్కగా వివరించబడుచు ఉన్నవి. వాటిలో ఈ సియోను గాస్పల్ టీవీ కూడా క్రొత్తగా ఏర్పాటు చేయబడి ఉన్నది. ఈ ఛానల్ ద్వారా దేవుని సువార్త సర్వలోకానికి ప్రకటించాలని దేవుడు తలంచి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనంటే చాలా మీడియాలు, చాలా సోషల్ టీవీలు వస్తూ ఉన్నవి. అయితే వాటిలో ఇది కూడా చాలా మెరుగైన మంచి దేవుని వాక్యము అందించాలని ఆశపడుచు ఈ యొక్క సియోను గాస్పల్ టీవీ ఏర్పాటు చేసి ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఎందుకనంటే పైన దేవుని వాక్యం చాలా చక్కగా వివరింపబడుచు ఉన్నది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. చూసారా, సర్వలోకానికి సువార్తను ప్రకటించాలి అని అంటే మనకై మనం తిరగాలంటే చాలా కష్టం. కానీ ఈ ఏదైతే మీడియా ఉందో, ఒక ఛానల్ ఉందో, దాన్ని ఎంచుకొని దాని ద్వారా సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలని వాళ్ళు ఆశపడుచు ఉన్నారు. అయితే దాన్ని మనం కూడా చాలా సపోర్టివ్గా తీసుకొని మనకు చేతనైనంతలో ఈ యొక్క సువార్తను సర్వలోకానికి వెళ్ళాలని ఆశపడుచు ఉన్నారు. కాబట్టి మనము ఈ దేవుని వాక్యాన్ని ప్రతి ఒక్కరికి అందించాలనే తలంపుతో మనం కూడా ఈ సియోను గాస్పల్ టీవీ గురించి ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనలో ఈ యొక్క గాస్పల్ సియోను టీవీని కూడా మనము సపోర్ట్ చేద్దాం. దేవునికి ఇలాంటి ఇంకా మరెన్నో అద్భుతాలు జరగాలని, మనము ప్రపంచానికి దేవుని సువార్త ప్రకటించబడాలని ఆశపడుతూ దేవుని నామంలో ఈ యొక్క సియోను గాస్పల్ టీవీ వారికి మన వందనాలు, అలాగే మన సపోర్టు, మన ఆశీస్సులు తెలియచేస్తూ మీ సుబ్బారావు.